సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ మామూలుగా లేదు. పాన్ ఇండియా మూవీలతో సౌత్ ఇండియాను సినిమా సత్తా చాటుతోంది. కానీ ఈ పాన్ ఇండియా ట్రెండ్ ని రజనీకాంత్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. 20 years బ్యాకే రజనీ పాన్ ఇండియా మూవీస్ కు శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో తన రేంజ్ తో ఇండియా వైడ్ గా సత్తా చాటాడు రజనీకాంత్. ఆ రోజుల్లోనే రజనీకాంత్ యాక్ట్ చేసిన మూవీలు తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్ అయ్యేవి. మంచి వసూళ్లను కూడా సాధించేవి. అటు హిందీ, ఇటు తెలుగు, మలయాళీ నటులతో కలిసి యాక్ట్ చేసిన హీరో ఎవరంటే రజనీకాంతే అనొచ్చు. అలాంటి రజనీకాంత్ ఇప్పుడు కూలీ అవతారం ఎత్తాడు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. రజనీకాంత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు యావరేజ్ స్టోరీ అయినా కలెక్షన్లు కుమ్మేస్తాయి. ఇది ఇప్పటి మాట కాదు, 20 ఏళ్ల క్రితమే ఈ సంగతి నిరూపించారు రజనీకాంత్. తనదైన మార్క్ స్టైల్తో రజనీకాంత్ ప్రేక్షకులని మెప్పిస్తుంటాడు. రజనీ మేనరిజం చూడడం కోసమే థియేటర్స్కి క్యూ కట్టే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రజనీకాంత్కి తన రేంజ్ స్టోరీ వస్తే బొమ్మ అదుర్స్ అనిపిస్తోంది. అలా అదుర్స్ ఎలా ఉంటుందో జైలర్ మూవీతో రజనీకాంత్ చూపించాడు. ఈ మూవీ కాలీవుడ్లోని 600 కోట్ల కలెక్షన్ మార్క్ని దాటేసింది. అంతేకాదు, కాలీవుడ్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లో షార్ట్ టైంలో వసూలు చేసిన మూవీగా నిలిచింది. ఆ తరువాత రజనీకాంత్ చేసిన వెట్టయాన్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుని బ్రేక్ ఈవెన్ చేసింది. ఈ మూవీ ప్రొడ్యూసర్లు నష్టాల నుంచి బయటపడ్డారంటే దానికి కారణం రజనీకాంత్ మ్యాజిక్కే అనొచ్చు. ప్రెజెంట్ వెట్టయాన్ మూవీ తరువాత రజనీకాంత్ నుంచి త్వరలో రాబోయే మూవీ కూలీ. ఈ కూలీ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ కాంబోపై కాలీవుడ్లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఈ కూలీ మూవీలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్, నాగార్జునలను ఒకేసారి ఒకే ఫ్రేమ్లో చూసే లక్కీ ఛాన్స్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్కు రాబోతోంది. దీంతో ఈ కూలీ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు, తమిళ రాష్ట్రాల్లోని అభిమానులు చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ మూవీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కూడా యాక్ట్ చేయబోతున్నారట. నిజానికి ఈ మ్యాటర్ మూవీ స్టార్టింగ్ నుంచి లీకులుగా రన్ అవుతోంది. ఇలా ప్రచారం జరుగుతున్నా దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు అమీర్ ఖాన్ టీం కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి మ్యాటర్స్కు ఎప్పటికప్పుడు అమీర్ ఖాన్ పిఆర్ టీం రెస్పాండ్ అవుతోంది. అలాంటిది అమీర్ ఖాన్ యాక్ట్ చేస్తున్నాడని కానీ, చేయడం లేదని కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి ఇది సస్పెన్స్గా మారింది. అయితే కూలీ మూవీని పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ తేవడం కోసం లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేశాడట. అందులో భాగంగానే అమీర్ ఖాన్తో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయిస్తున్నట్లు టాక్ వస్తోంది. అమీర్ ఖాన్ క్యారెక్టర్ షూటింగ్ పార్ట్కు అమీర్ షెడ్యూల్స్ ఇవ్వడంతో పాటు హాజరవుతున్నారని టాక్ వినివస్తోంది. కూలీలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని, మూవీని టర్న్ చేసే క్యారెక్టర్ అని తెలుస్తోంది. అమీర్ ఖాన్ క్యారెక్టర్ను తనదైన మార్క్ ద్వారా లోకేష్ ఇంట్రడ్యూస్ చేస్తారని, అందుకే ఆ క్యారెక్టర్ మీద ఎవరూ నోరు విప్పడం లేదని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే కూలీ మూవీకి సంబంధించి డైరెక్టర్, మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుందని టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోల మూవీల్లో యాక్ట్ చేయడానికి అమీర్ ఖాన్కి ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే తన రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడని టాక్. సౌత్ ఇండియన్ యాక్టర్లతో అమీర్ ఎంతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అమీర్ సినిమాలను హైదరాబాద్ నుంచి ప్రమోషన్స్ చేస్తున్నాడంటే చిరంజీవి, నాగార్జున ఆ ఈవెంట్లకు కంపల్సరీ వస్తారు. ఇక కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ వల్లే లోకేష్ కనగరాజ్ ఆఫర్ని అమీర్ యాక్సెప్ట్ చేశాడని బాలీవుడ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఇక అమీర్ ఖాన్కు సన్ పిక్చర్స్ ఫ్యాన్సీ అమౌంట్ను ఆఫర్ చేసిందట. అత్యంత భారీ బడ్జెట్తో కూలీని నిర్మిస్తున్నారు. కూలీలో శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కూడా కీ రోల్స్లో యాక్టింగ్ చేస్తున్నారు. ఇక సంగీతం అనిరుద్ధ్ అందిస్తున్నాడు.